కేసీఆర్ ఫామ్ హౌస్లో వరుసగా భేటీలు అయితే నిర్వహిస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా కార్యకర్తలతో కలిసి అటువంటి ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకున్నారు. దాదాపు 15 రోజుల పాటు ఆ యొక్క కార్యక్రమం జరిగింది. ఇంకొక వారం రోజుల తర్వాత మళ్ళీ మొదలు పెడతారనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అసలు పార్టీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతూ ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా బయటికి పోతున్నటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. అసలు బీఆర్ఎస్ పార్టీ భవితవ్యం ఎలా ఉండబోతుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి దాదాపుగా ఎంపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేసీఆర్ మళ్ళీ అందరిని పిలుచుకునేటువంటి కార్యక్రమం తీసుకున్నాడు. ఏంటి కార్యకర్తలలో జోష్ నింపేసే ప్రయత్నం అనుకోవచ్చా? అంటే అట్లేం కాదు. కేసీఆర్ గారు సామాన్యంగా ఎప్పుడైనా ఒక చీఫ్ మినిస్టర్ అయిన సందర్భం లోపల ప్రభుత్వ పరిపాలన ఎక్కువ ఉండే కాబట్టి సమయం ఎక్కువ ఇవ్వలేదు. కానీ మరి తెలంగాణ ఉద్యమకాలంలో లోపల ఇదే రూమ్లో పొద్దున 10 గంటలకు వస్తే రాత్రి 1 గంట దాకా కూర్చున్నాం ఇదే రూమ్లల్లో. కాబట్టి కేసీఆర్ గారికి ఇది కొత్త ఏం కాదు. వందలాది మంది కార్యకర్తలు కలవాలని చెప్పి మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వెళ్ళి మండలాల నుండి జిల్లాల నుండి వస్తున్నారు, వారు కలుస్తున్నారు. ఇదే కొనసాగింపుగా మరి తప్పనిసరిగా అతి త్వరలోపట పార్టీ ముఖ్యులతో కూడా సమావేశం ఏర్పాటు చేసి అఫీషియల్గా ఇదంతా ఇన్ఫార్మల్గా కలవాలనుకుంటున్నారు, కలుస్తున్నారు. మంచి ఒక సమావేశం పెద్ద ఎత్తున రాష్ట్ర పార్టీ పెట్టేసి మరి గత శాసనసభ ఎన్నికల ఓటమి, పార్లమెంట్లో ఎన్నికల ఓటమి, పార్టీ నుంచి వెళ్ళి గెలిచిన వాళ్ళు ఎందుకు పోతారు, ఇవన్నీ కూడా చర్చించుకొని పార్టీని బ్రహ్మాండంగా తీర్చిదిద్ది మరి ఒక ప్రతిపక్ష పార్టీగా ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి వాటి ప్రజల వైపు ఎంబడి ఆ హామీలు ఇచ్చిన హామీలను తప్పనిసరిగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఇచ్చే విధంగా మరి మేము ప్రజల పక్షాన నిలబడి అడుగుతాము. ఇవ్వకపోతే పోరాటం చేస్తాము. మరి ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఉన్నట్టయితే ఎందుకని కూడా అడుగుతాము. ఎందుకంటే హామీలు అబద్ధాల హామీలపై మరి ఓటు దండుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇంకా 6 గ్యారెంటీలో ఒక గ్యారెంటీ కూడా ఫుల్ఫిల్ కాలేదు ఇప్పటికీ. తర్వాత ఆయన చెప్పింది ఒక్కటి కూడా పని కాలేదు. 2 లక్షల ఉద్యోగాలు డిసెంబర్ 31, 2024 ఇస్తా అన్నాడు. మరి ఇప్పటికీ 7 నెలలు అయిపోయింది అధికారంకి వచ్చేసి. ఇంకా మిగిలింది 5 నెలలే. మరి ఈ 5 నెలల లోపల ఎప్పుడు అసలు ఇంతవరకు గుర్తింపే చేయలేదు. ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయనే చెప్తలేడు రేవంత్ రెడ్డి గారు, చెప్తలేడు. 2 లక్షల ఖాళీలు ఉన్నాయి, 2 లక్షల ఖాళీ అని చెప్పి కోదండరామ్ గారు చెప్తలేరు. కానీ నేను కోదండరామరెడ్డి గారినే మొదలు అడగదలుచుకున్నాను. అసలు ఎన్ని ఉద్యోగాలు నేను చెప్పు. సరే రేవంత్ రెడ్డి పరిపాలన పైన ఉన్నాడు కదా, మీరు సెక్రటరియట్పై కూర్చొని ఎన్ని ఉద్యోగాలను తీయచ్చు కదా. రోజు పొద్దున్నైతే సాయంకాలం దాకా రేవంత్ రెడ్డి గారి దగ్గర మీరు అవబడతారు కదా కోదండరామ్ గారు. అసలు ఎన్ని ఉద్యోగాలని దొరకబట్టి ఫస్ట్ రేవంత్ రెడ్డికి ఇష్టం ఉన్నా లేకున్నా మీరన్నా దొరకబట్టి చెప్పుండ్రు ప్రజలకి ఇన్ని ఉద్యోగాలని అని. ఆ పని ఎందుకు ఎత్తలేడు కోదండరామ్ గారు? చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది ఇప్పుడు బయటికి పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాము. నిన్న కాళ యాదయ్య కూడా బయటికి పోయినటువంటి సందర్భం కనబడింది. గూడెం మైపాల్ రెడ్డి కూడా బయటకు వెళ్తాడేమనేటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. అలాగే దానం నాగేందర్ ఇప్పటికే జాయిన్ అయినటువంటి సందర్భం చూస్తూ ఉన్నాము. ఇక కరీంనగర్ పార్లమెంట్ను ఆనుకున్నటువంటి జగిత్యాల ఎమ్మెల్యే కూడా ఇప్పటికే పార్టీ మారినటువంటి సందర్భం కనబడుతుంది. పోచారం శ్రీనివాసరెడ్డి గతంలో స్పీకర్గా పనిచేసినటువంటి వ్యక్తి కూడా పార్టీ మారినటువంటి సందర్భం. ఈ పార్టీల ఫిరాయింపులను ఎట్లా చూడొచ్చు అంటారు? కనీసం స్పీకర్ని పర్మిషన్ అపాయింట్మెంట్ అడుగుతా కూడా ఇవ్వట్లేదు జగదీష్ రెడ్డికి, మీ పార్టీ లీడర్కి. ఇప్పుడు పొయ్యేటోళ్ళని అడగాలి మీరు ఈ ప్రశ్న, ఎందుకు పోయినరు అనేది. వాళ్ళు ఎందుకు పోయినరు నేను ఎట్లా చెప్పగలుగుతా? వాళ్ళని అడగాలి. ప్రజాస్వామ్యం లోపల కూడా ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఇప్పుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఇంత గొప్పగా ఈడ ప్రజల వైపు ఉండి పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి శాసనసభలో మరి సాధిస్తే ఎంత గౌరవం ఉండు వాళ్ళకి. ఇప్పుడు ఎవరైనా ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో గెలిచి బయటికి పోతా ఉన్న వాళ్ళకి నేను ఒకటే సూచన చేస్తున్నా, మీరు పార్టీలో ఉండండి, ప్రజల పక్షాన శాసనసభలో కొట్లాడుండ్రి, బయట కొట్లాడుండ్రి, మీకు పేరు ప్రతిష్టలు వస్తాయి. మీరు ఎట్లయినా అక్కడ పోతే కూడా వచ్చిన లాగానే ఉంటుంది తప్పితే కానీ మీరు ఆ పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు కదా. కాకపోతే ఏమైనా చిన్న చిన్న వర్కులో అవి ఇవో చేసుకుంటుండొచ్చు, కానీ అది కాదు కదా ప్రజల పక్షాన. ఇంకో పోయినసారి మన పార్టీలో కేసీఆర్ తీసుకున్నాడు. నా దృష్టిలో మరి ఎంతమంది గెలిచిండ్రో ఎంతమంది ఓడిపోయారో లెక్క మీరే చెప్పాలి, నాకు తెలుసాకంగా. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి ఎవరు కూడా గెలవలేదు. సబితా ఇంద్రారెడ్డి గారు ఉన్నారు కదా, సబితా ఇంద్రారెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వారు ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే ఇప్పటికైనా మా పార్టీల ఎమ్మెల్యేలు గెలిచిన మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే మీరు ప్రజల పక్షాన ఉండండి, ప్రజల సమస్యలు తీసుకొని శాసనసభలో కొట్లాడదాము, బయట కొట్లాడదాము, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మళ్ళీ ఇంకోసారి మీరు ఎమ్మెల్యేలు అవుతారు.
లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా త్వరలో ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీని బతికిచ్చిందే లోకల్ బాడీ ఎలక్షన్స్ 2000 అప్పటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ కాలంలో 2001 2004 మధ్యలో ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో వచ్చినటువంటి తీర్పు వల్లనే టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉనికి అనేది బయటపడ్డది. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ త్వరలో రాబోతూ ఉన్నాయి. ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? తప్పనిసరిగా ప్రజలు 2000 పెన్షన్ ఇస్తలేరు, 2000 పెన్షన్ 4000 ఇస్తా ఉన్నారు, ఇస్తలేరు. ప్రతి మహిళకు 2500 ఇస్తా అన్నారు, ప్రతి నిరుద్యోగానికి ఇస్తున్నారు, ప్రతి కాలేజీ అమ్మాయికి స్కూటీ కొని ఇస్తా అన్నారు, తర్వాత 15,000 రైతు భరోసా ఇస్తా అన్నారు, యువకులకి ఎంతో 4,000 ఇస్తా అన్నారు. ఇవన్నీ కూడా మేము స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ప్రజలకు అర్థం చేపిస్తాము. తప్పనిసరిగా స్థానిక సంస్థల ఎన్నికలు మా పార్టీ బ్రహ్మాండ మెజార్టీతో మేము గెలుస్తాం. ఇది బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్న మాటలు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటున్నటువంటి మాటను అయితే వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.